నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం జూన్ 17వ తారీఖు బుధవారం రోజున కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం శ్రీ శీలంపాటి లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలయం కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, ప్రేమ, పెళ్లి సంబంధం, కోర్టు సమస్యలు, సంతానం, భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు పరిష్కారం చేయబడును. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. గురూజీ శ్రీ బాలాజీ రాజు గారు. మొబైల్ నెంబర్ 9063857686. నమ్మకంతో గురూజీ గారికి కాల్ చేయండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి. కన్యా రాశి వారికి జీవితంలో ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తప్పకుండా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే కన్యా రాశి వారిలో ఈరోజు ఎంతో ముఖ్యమైనటువంటి రోజు. జీవితంలో ఒక చిన్న మార్పు కాదండి, ఒక పెద్ద మలుపు తిరిగే రోజు కావచ్చు. ఈరోజు మీరు అనుభవించబోయే ప్రతి సంఘటన ఒక సంకేతం, ఒక సూచన, ఒక దైవ ప్రేరణగా భావించాలి. ప్రత్యక్షంగా ఈరోజు సాయంత్రం 4:50 తర్వాత ఒక సంఘటన మీ జీవితాన్ని కుదిపేసినంత ప్రభావితం చేయబోతుంది. మీరు ఊహించని సమయంలో ఊహించని వ్యక్తి నుండి ఒక ఫోన్ కాల్ రావడం అనేది సాధారణ విషయం కానే కాదు. అది ఒక సందేశం, అది ఒక మార్పుకు నాంది, అది మీ భవిష్యత్తు దిశను మార్చే శుభ సూచనగా కూడా ఉండవచ్చు. ఇప్పటి వరకు మీరు అనుభవించిన కష్టాలు, ఎదురైన అవమానాలు, నమ్మిన వాళ్ళ చేత మోసపోవడం, అలాగే అన్నింటికీ ముగింపు పలికే సమయం దగ్గర పడింది. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం, ఒక శుభవార్త ఈరోజు ఒక ఫోన్ కాల్ రూపంలో మీ జీవితంలోకి అడుగు పెడుతుంది. మీరు అనుకున్నట్లుగానే ఈ కాల్ సాధారణంగా ఉండదు. ఇది మీ ఉద్యోగానికి సంబంధించిందే కావచ్చు, వ్యాపారంలో ఒక పెద్ద డీల్ గురించి అయినా కావచ్చు, లేదా చాలా కాలంగా దూరమైన ఒక వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి రావడానికి కారణం కూడా అవ్వచ్చు. ఏదైనా కావచ్చు, కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈ కాల్ మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభించడానికి సంకేతం అని గుర్తుపెట్టుకోండి. ఇప్పటి వరకు మీలో ఉన్న జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించడానికి సంకేతం అని గుర్తుపెట్టుకోండి. ఇప్పటి వరకు మీలో ఉన్న అనుమానాలు, భయాలు, నా జీవితం ఎప్పుడు మారుతుంది అనే ఆలోచనలు, ఇవన్నీ ఈ రోజు తర్వాత క్రమంగా తగ్గిపోతాయి. ఎందుకంటే ఈ రోజు మీరు పొందబోయే సమాచారం మీలో ఒక కొత్త నమ్మకానికి, ధైర్యాన్ని కూడా నింపుతుంది. కాబట్టి కన్యా రాశి వారు ఈరోజు సాయంత్రం సమయంలో చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా ఉండాలి. మీ ఫోన్ మిస్ అవ్వకుండా చూసుకోండి. ప్రతి కాల్ను అటెండ్ చెయ్యండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చే ఒక కాల్ ఎప్పుడు వస్తుందో, ఎవరి నుండి వస్తుందో మీరు అస్సలు ఊహించలేదన్నమాట. ఇది యదార్చికతం కాదు, ఇది ఒక దైవ సంకల్పం. మీ సమయం వచ్చింది. మీ అదృష్టం మెల్లగా మేలుకుంటుంది. ఈ ఒక్క ఫోన్ కాల్ మీ జీవితంలో జరిగేది తప్పకుండా ఇదే. కన్యా రాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమందికి, కన్యా రాశి వ్యక్తులకి షేర్ చేయండి. అలాగే వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా ధైర్యాన్ని, నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారండి. శ్రవణ నక్షత్రంలో పుట్టినటువంటి వారు వినయం, జ్ఞానం కలిగి ఉంటారు. ధనిష్ట నక్షత్రంలో ధనం, విజయం,
సామాజిక స్థానాన్ని కలిగి ఉంటారు. ఈ యొక్క రాశి వారికి ఎప్పుడూ కూడా చాలా మంచి మనస్సు కలిగిన వారండి. ఎప్పుడూ కూడా చాలా మంచి మనస్సు ఉంటుంది. ఈ రోజు అంటే జూన్ 17వ తారీఖు బుధవారం రోజున ఉదయం నుండి రాత్రి వరకు గ్రహస్థితులు చూస్తే కనుక రోజు మొత్తం సాధారణంగా మొదలై మధ్యాహ్నం తర్వాత నుండి శుభ ఫలితాలు క్రమంగా పెరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా సాయంత్రం సమయం మీకు చాలా ప్రత్యేకంగా మారబోతుంది. ఇప్పుడు మీకు కలిసి వచ్చే అంశాల గురించి తెలుసుకుందాం. ఈరోజు మీరు ధరించే లేదా మీ దగ్గర ఉంచుకునే రంగులు మీ అదృష్టాన్ని ప్రభావితం చేస్తాయి. బ్లూ కలర్ అండి. నీలిమం సంబంధించింది. పని సంబంధంగా ఈ దిశలో వెళ్తే కనుక మంచి ఫలితం అయితే వస్తుంది. ఇక ముఖ్య సూచన అండి, ఈరోజు మీరు కొత్త వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కానీ సాయంత్రం తర్వాత కలిసే వ్యక్తులు మీకు ప్రయోజనం కలిగించే అవకాశాలన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇక కన్యా రాశి వారు ఈ రోజు చిన్న చిన్న సంకేతాలను గమనించండి. రంగుల, సంఖ్యల, దిశ ఇవన్నీ ఎప్పుడు కూడా ఒక మార్గదర్శకం లాంటివి. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.